జంగారెడ్డిగూడెంకి అతి త్వరలోనే ట్రాఫిక్ ఎస్ఐ రాబోతున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. అదేవిధంగా సిబ్బంది కొరతను కూడా అధిగమిస్తామని డ్రోన్ సర్వే లైన్స్ కూడా తీసుకువచ్చి నేరాల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సందర్శించారు. డీఎస్పీ రవిచంద్ర నేతృత్వంలో ఎస్పీకి పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతో పాటుగా పలు సూచనలు తెలియజేసేందుకు విరివిగా తనిఖీలు చేస్తామని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ జిల్లాలో సుమారు 450 నేరాలను ఛేదించామని, దాదాపు 8 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతి తక్కువ ధరకే అత్యాధునిక సీసీ కెమెరాలు లభ్యమవుతున్నాయని అన్నారు. కావున ఇళ్లకు, దుకాణాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాకు కొత్తగా 200 మంది కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉందని, వీరి ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించామని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ నేరాల సంఖ్యను తగ్గిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐలు జబీర్, చెన్నారావు, వెంకన్న, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే సీసీటీవీ కెమెరాలు అయితేనేమి, వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ, డ్రోన్స్ అయితేమో కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక 450 అఫెన్సెస్ పైన 2010 నుంచి కూడా డిటెక్ట్ కాని నేరాలు కూడా చాలా వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఒక 8 కోట్లు పోయిన ప్రాపర్టీ, అది బైక్స్ అయితేనేమి, గోల్డ్, ముఖ్యంగా సిల్వర్ కానీ, చాలా కేసెస్ లో కొన్ని కేసెస్ లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాడి దగ్గర ఒక 4-5 సంవత్సరాల్లో అతను చేసిన 50 అఫెన్సెస్, 60 అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది. ప్రజలు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే ఎలాంటి దొంగతనం జరిగినా, ఇంకేదైనా జరగరాంది జరిగినా, పిల్లల మీద ఎవరైనా ఏమైనా అఘాయిత్యం చేసినా ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఆ సీసీటీవీ ఉంటే దొంగ కూడా భయపడి అసలు మీకు అఫెన్సే జరగదు. అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడము, డిటెక్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడము, అంత బాధ లేకుండా అసలు అఫెన్స్ జరగకుండానే ఒక డిటరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయి. ఎవరు లేకుండా మూవ్మెంట్ జరిగింది వెంటనే మీ వాట్సాప్ కి కానీ, మీ మొబైల్ కి కానీ ఆ వీడియో క్లిప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎవరైనా సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసినా కూడా మీ దగ్గర ఖచ్చితంగా అతని ఎవిడెన్స్ ఉంటుంది. అట్లాంటి కెమెరాస్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో 5,000కి, 4,000కి కూడా అందుబాటులోకి వచ్చాయి. మీ ఇంటికి అట్లీస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా పెట్టుకున్నా కూడా 5,000కి మీకు అన్ని క్రైమ్స్ నుంచి కానీ, ఏ రకమైన డిస్ప్యూట్ నుంచి కానీ ప్రొటెక్షన్ లభిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాస్, ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ ఓనర్స్, బ్యాంక్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అందరూ కూడా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్త ప్రమోషన్స్ వచ్చాయి. వీఆర్ సెండింగ్ షార్ట్ ఈ వీక్ లో వచ్చేస్తారు. ట్రాఫిక్ ఎస్ఐ గారు అనేది ఒక్క జంగారెడ్డిగూడెం కాదు, ఏలూరు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు ఒక 200 మంది కొత్త కానిస్టేబుల్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రైనింగ్ అవ్వగానే దిల్ ఆల్ కమ్, మన ఫోర్స్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతారు. నైట్ పెట్రోల్ తిరుగుతున్నారు కదా, బైక్ పెట్రోల్స్ తోటి వాళ్ళు ఇంతకు ముందు 4 వీలర్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు అట్లా కాకుండా 2 వీలర్ మీద కూడా సైరన్ పెట్టుకొని తిరుగుతున్నారు. జనాలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడము, బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే దూరంగా వెళ్ళిపోవడానికి. సో అట్లాంటి కొత్త పద్ధతులు మనం తీసుకొస్తాం. ఈ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టుకుంటాము. ఇప్పుడు ఏలూరులో నడుస్తుంది. ఓవర్ నైట్ మొత్తం మామూలు కానిస్టేబుల్స్ తిరిగితే 2-3 కానిస్టేబుల్స్ ఒక ఏరియా కవర్ చేయగలుగుతారు. అట్లాంటిది ఇప్పుడు డ్రోన్ ఎంటైర్ ఏలూరు సిటీ అంతా కవర్ చేస్తుంది. త్వరలోనే జంగారెడ్డిగూడెం విల్ స్టార్ట్ ఇట్. మనం సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని, లోకల్ ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొని, లేదా గవర్నమెంట్ సపోర్ట్, ఆ డ్రోన్ అనేది నైట్ పెట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్ గా కొంతమంది స్టాఫ్ షార్టేజ్ ని మనం కవర్ చేసుకోవచ్చు. మీన్వైల్ కొత్త రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కొత్త ట్రాఫిక్ బూత్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటిని ఫిల్ చేసి మ్యాన్ పవర్ ని కూడా డిప్లాయ్ చేస్తాం. ట్రాఫిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి విల్ టేక్